Straight Drive with Siva Prasad. వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్. జమ్మూ కాశ్మీర్ మరొకసారి వార్తల్లో ప్రధానమైనటువంటి అంశంగా మారబోతోంది. కారణం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, వారి యొక్క వ్యూహాలు, ఇవన్నీ మరోసారి జమ్మూ కాశ్మీర్ని వార్తల్లోకి ఎక్కించబోతున్నాయి. ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తాజాగా ప్రజలకు ఇచ్చినటువంటి 12 హామీల్లో అత్యంత ప్రధానమైనటువంటి హామీ ఆర్టికల్ 370ని మళ్ళీ పునరుద్ధరిస్తాం అని. ఈ వాగ్దానం వెనుక కేవలం అధికారంలోకి రావడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా కనిపిస్తోందని ప్రపంచంలో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆర్టికల్ 370 రద్దు కోసం భారతీయ జనతా పార్టీ ఎంత ప్రయత్నం చేసిందో, ఆ ప్రయత్నం వెనకాల ఏముందో, భారతీయ జనతా పార్టీ నిర్ణయాలని కానీ లేదా అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం యొక్క నిర్ణయాలని గమనించిన వాళ్ళందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఎంత ప్రశాంతత నెలకొందో, ఎంతగా ప్రజలు హాయిగా బతుకుతున్నారో, నిర్మానుష్యమైనటువంటి రోడ్లన్నీ కూడా జనంతో ఎలా కిటకిటలాడుతున్నాయో, ఎంత మేరకు విదేశీ పెట్టుబడులు జమ్మూ కాశ్మీర్ రావడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయో, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంది. జనం స్వేచ్ఛగా హాయిగా తిరగలుగుతున్నారు. దాడులు తగ్గినాయి, కిడ్నాప్లు తగ్గినాయి, రాళ్ళు రువ్వడం తగ్గింది, చెదురుమదురు కాల్పులు జరపడం తగ్గింది. ఇవన్నీ కూడా చాలా మేరకు తగ్గిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా చేసినటువంటి ఈ ప్రకటన అందరినీ మళ్ళీ తీవ్రమైనటువంటి ఆలోచనలో పడవేస్తున్నటువంటి సన్నివేశం ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. నిజానికి నేషనలిస్ట్ హబ్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లడఖ్లో పర్యటించింది. అక్కడ ప్రాంతాలన్నీ కూడా తిరిగింది. అక్కడ ప్రజాజీవనం ఎలా ఉందో గమనించింది. ఎంత మేరకు ప్రజలు స్వేచ్ఛగా హాయిగా తిరగలుగుతున్నారో కళ్ళారా చూసింది, ప్రేక్షకులందరికీ చూపించింది. వ్యాపార వాణిజ్య సముదాయాలన్నీ ఎంత హాయిగా తమ యొక్క వ్యాపారం చేసుకుంటున్నాయో, ఎంత హాయిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయో, వాటన్నిటినీ నేషనలిస్ట్ హబ్ పర్యటనలో నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరూ కూడా వీక్షించారు. అనేక రకాల దేవాలయాల యొక్క దుస్థితిని కళ్ళకట్టినట్టు చూపించారు. వాటన్నిటిని కూడా పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఒమర్ అబ్దుల్లా చేసినటువంటి ఈ ప్రకటన ప్రకంపనలే సృష్టిస్తోందని భావించవచ్చు. అంటే ఒకవేళ ఒమర్ అబ్దుల్లా గెలుస్తారా లేదా ఎన్నికల్లో అనేది తర్వాత సంగతి. పార్లమెంట్లో ఆయనకు ఉన్నటువంటి బలం కూడా చాలా తక్కువ. అయినా ఒక్కసారి కనుక మనం వెనుదిరిగి చూసుకుంటే 1957లో ఈ రెండు రాష్ట్రాలకి ఇప్పుడు విడదీయబడినటువంటి లడాక్ సపరేట్గా విడదీశారు. ఇప్పుడు ఆ లడాక్ జమ్మూ కాశ్మీర్లో కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ఈ తాత్కాలికంగా ఇచ్చినటువంటి వెసులుబాటు, దానికి ఇచ్చినటువంటి ఆ రాష్ట్రానికి ఇచ్చినటువంటి వెసులుబాటుని వాళ్ళు అదేవిధంగా కొనసాగించారు. ఆ విషయంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎందుకు ఆ రకమైనటువంటి వైఖరి వహించాయి అనేది కనుక చూస్తే చాలా లోతుగా వెళ్ళి దాన్ని పరిశీలించవలసినటువంటి అంశంగా మనకి కనిపిస్తుంది. ఆ ప్రత్యేక ప్రతిపత్తి, వాళ్ళు నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఆ రాష్ట్రానికి మాత్రమే చెందుతుంది. మొత్తం భారతీయ సార్వభౌమత్వాన్ని పక్కన పెట్టి వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేటటువంటి వెసులుబాటు అది కల్పించింది. వాళ్ళ ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర జెండా, ప్రత్యేకమైనటువంటి ఎజెండాతో ముందుకెళ్లే అవకాశం వాళ్ళకి ఇంతకాలం పాటు కలిగింది. కానీ అక్కడి పరిస్థితులు, పాకిస్తాన్ చైనాల యొక్క ఆక్రమణల ఎత్తుగడలు, విపరీతమైనటువంటి విధ్వంసాలు, హత్యలు, దాడులు, అక్కడ జరుగుతున్నటువంటి అనేక రకాల అరాచకాలని అరికట్టాలంటే అప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అంతకు మించి మార్గం లేకపోయింది. దేశమంతా ఒకే ఛత్రం కింద ఉండాలి, ఒకే రకమైనటువంటి సార్వభౌమాధికారం కింద నడవాలి, ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడాన్ని వాడు దుర్వినియోగం చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఈ ఆర్టికల్ 370 రద్దు అనేది వాళ్ళకి గొంతులో మింగుడు పడనటువంటి వెలగపండులాగా తయారైంది. అందుకే ఈరోజు ఇట్లాంటి ఎత్తుగడ వాళ్ళు తీసుకున్నారు. దీనికి ఎంత మద్దతు ఉంటుందో మీకు తెలిసినటువంటి విషయమే. మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని, దేశంలో జరుగుతున్నటువంటి పురోగతిని, దేశంలో జరుగుతున్నటువంటి సంస్కరణల్ని, దేశం బయట జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి ప్రతిష్ట,
భారత ప్రభుత్వానికి కలుగుతున్నటువంటి గౌరవం, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆర్థికంగా 5వ స్థానంలో ఉన్నటువంటి భారత్ ఈ సంవత్సరం చివరికి 3వ స్థానానికి చేరుతుంది ఆర్థికంగా అనేటటువంటి స్థితి, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలని జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి సపోర్ట్ చేసే విధంగా తయారు కాకుండా ఉంటాయా? ఇండి కూటమి తమ ప్రయత్నం తాము చేయదా? అక్కడ పోటీ చేసే పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్ కానీ అట్లాగే కాంగ్రెస్ కానీ ఈ రెండు ఒకటి కావా? పీడీపీ న్యాచురల్గా బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. కానీ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ రెండు కలిస్తే అక్కడ పరిస్థితి మళ్ళీ ఏమవుతుంది? ఎటువంటి పరిణామాలు అక్కడ సంభవిస్తాయి? భారతీయ జనతా పార్టీ పరంగా కానీ లేదా ప్రభుత్వం పరంగా కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా దేశాభివృద్ధి కోసం, దేశంలో హిందుత్వ పరిరక్షణ కోసం, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, ఎట్ ద సేమ్ టైం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో హాయిగా ఉండడానికి తీసుకునేటటువంటి నిర్ణయాలే. వీటిని ఎదిర్కించేటటువంటి సోకాల్డ్ సెక్యులర్గా చెప్పుకునేటటువంటి పార్టీలన్నీ కూడా దీన్ని పడగొట్టాలని చూసే ప్రయత్నంలో భాగంగా అనేక రకాల అంశాలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ స్వయంగా అమెరికా వెళ్ళి అక్కడ భారతదేశ వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోమని అడుగుతారు. ఎన్నికలు సజావుగా సాగేలా మీరు కూడా ఒత్తిడి తేవాలని కోరుతారు. ఇవన్నీ సమర్థనీయమైనటువంటి అంశాల మన దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాల్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. ఓ వంక బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు భారత్కి చాలా ఇబ్బందిగా తయారవుతున్నాయి. అమెరికా జోక్యం ప్రత్యక్షంగా దాంట్లో ఉందని పదవి నుంచి దిగిపోయినటువంటి మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా సుస్పష్టంగా చెప్తున్నారు. అమెరికా కోరినటువంటి కోరికకి వ్యతిరేకంగా తాను ప్రవర్తించినందుకే తనకి ఈరోజు ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఆమె ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అనేక సందర్భాల్లో ఆవిడ చెప్తున్నటువంటి సన్నివేశాన్ని మనం చూసాం. అక్కడ హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు, దేవాలయాల యొక్క విధ్వంసం, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు మనకి స్పష్టంగా చూపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కానీ అనేక రకాలైనటువంటి వార్తా సంస్థల ద్వారా కానీ ఆ వార్తలన్నీ కూడా మనకు అందుతున్నాయి. ఏం చేద్దామని వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇక్కడ ఉండేటటువంటి హిందువుల మీద కనుక దాష్టికం జరిగితే మనం ఊరుకుంటామా? ఊరుకోం. ఎందుకంటే మన మెజారిటీ. కానీ అక్కడ ఉన్నటువంటి మైనారిటీ అనేటువంటి హిందువులు ఎవరి మీద ఎటువంటి దాడులు చేయకుండా వాళ్ళ దారిన వాళ్ళు బతుకుతుంటే వాళ్ళని దేశం నుంచి తరిమేయాలని, వాళ్ళందరినీ చంపేయాలని జరుగుతున్నటువంటి ఈ కుట్రలన్నీ కూడా దేంట్లో భాగం? దీంట్లో ఎవరి పాత్ర లేదని మనం అనుకోవాల్సి ఉందా? ఇటు అమెరికా కానీ అటు పాకిస్తాన్ కానీ దీంట్లో ఇన్వాల్వ్ కాలేదని మనం భావించవలసి ఉంటుందా? ఎలా భావిస్తాం? ప్రత్యక్షంగా భారత్ని ఏం చేయలేక భారత్ని బలహీనపరచడం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలకి కూడా ఉంది. ముఖ్యంగా కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలకి. అనేక రకాలుగా కాశ్మీర్ అభివృద్ధి జరిగింది. G20 సదస్సు నిర్వహించాం. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాం. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని రకాలుగా దేశాన్ని అభివృద్ధి చేస్తుంది అనేటటువంటి పొగడ్తలని విదేశాల నుంచి మనం పొందాం. అట్లాంటిది దీన్ని అస్థిరపరచాలని చేసేటటువంటి ప్రయత్నంగా దీన్ని భావించవలసినటువంటి అవసరం లేదా? మాల్దీవ్స్ వ్యవహారంలో ఈరోజు మొయిజ్జు వచ్చి మళ్ళీ మనతో సన్నిహిత్యం కావాలని, సఖ్యం కావాలని కోరుకుంటూ ఉండవచ్చు. మనకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద అధికారులు అక్కడ పర్యటన చేసి ఉండవచ్చు. అతను చెప్పే మాటల్ని నమ్మి చైనాతో అతనికి పెంచుకున్నటువంటి సాన్నిహిత్యాన్ని మనం కాదనగలమా? భారత విషయంలో మొయిజ్జు అనుసరించినటువంటి వైఖరి చైనా అప్రాపకంతో కాదా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు చాలామందికి తెలుసు. కానీ భారతీయ సార్వభౌమత్వం అంటే భారత ప్రజల సుఖశాంతులు ప్రధానంగా చూసేటటువంటి ఏ రాజకీయ పార్టీలు కూడా ఇటువంటి వాటిని సమర్థించవు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని, వాళ్ళు చేసే కుతంత్రాలని సమర్థిస్తున్నారు అంటే దానికి కారణం ఏమిటి? భారత ప్రజల మీద నిజంగా ఉన్నటువంటి ప్రేమాభిమానాల, తమ ప్రజల రక్షణ పట్ల ఉన్నటువంటి బాధ్యత, ఇదేనా ప్రతిపక్షాలు చేయవలసినటువంటి పని? ఈ ప్రశ్న ఎవరికి వాళ్ళు వేసుకుంటే ప్రతి ప్రశ్నకి సమాధానం లభిస్తుంది. అటు చైనా, ఇటువైపు పాకిస్తాన్, మరోవైపు అమెరికా, ఇన్ని ఒకేసారి భారత్ని చుట్టుముట్టాలని చేసేటటువంటి ప్రయత్నంగా ఇది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లో చొరబడుతున్నటువంటి రోహింగ్యాల పరిస్థితి ఏమిటి? ఎవరు వస్తే వాళ్ళకల్లా గేట్లు తెరిచేసి మీకు ఇక్కడ రేషన్ కార్డులు ఇస్తాం, మీకు ఇక్కడ ఆవాసాలు కల్పిస్తాం, మీరు వచ్చేయండి అని చెప్పి వాళ్ళని స్వాగతించడంలో అర్థమేమిటి?
వాడు రేపొద్దున భారతదేశం మీద పడి విధ్వంసాలు సృష్టిస్తే దానికి కారణం ఎవరు? ఏదో ఒక రకంగా జమ్మూ కాశ్మీర్లో అక్రమంగా చొరబడి అనేక రకాల విధ్వంసాలకి పాల్పడుతున్నటువంటి ఐఎస్ఐ ఏజెంట్లు వాళ్ళందరినీ ఎలా మనం ఆపగలం? ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. మోడీ ప్రభుత్వానికి హిందుత్వాన్ని అంటగట్టి సెక్యులరిజం లేదు, ఆయనకి ముస్లిమ్స్ పట్ల వ్యతిరేకంగా ఉన్నాడు అనేటటువంటి నినాదాలతో ముందుకెళ్తున్నటువంటి ఈ పార్టీలన్నీ కూడా వాస్తవానికి ఎందుకు గ్రహించవు? భారతదేశంలో భారతీయులైనటువంటి ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల మీద జరిగేటటువంటి వ్యతిరేకతలు, దాడులు, వీటిని ఆపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద లేదా? ఉంది. ఆ ప్రయత్నమే నరేంద్ర మోడీ కూడా చేస్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు, వాళ్ళ మతానికి వ్యతిరేకం కాదు. కానీ ముస్లిం మతం అనేటటువంటి పేరుతో చేస్తున్నటువంటి విధ్వంసాలకి వ్యతిరేకులు. ఆ పేరుతో భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పాతుకుని పోయి ఇక్కడ వాళ్ళు సృష్టిస్తున్నటువంటి విధ్వంసానికి వ్యతిరేకులు. అందుకే త్వరలో జరగబోయేటటువంటి ఈ 2 రాష్ట్రాల ఎన్నికల తర్వాత అటు జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి, మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ 2 కూడా అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలుగా భావించవలసి ఉంటుంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఈ అంశాలన్నీ కూడా అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అక్కడ శాంతి సామరస్యాలు నెలకొన్నాయి, ప్రజలందరూ స్వేచ్ఛగా ఉన్నారు, హాయిగా బతుకుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు తప్పకుండా నిజానిజాలు గ్రహిస్తారని చాలామంది భావిస్తున్నారు. కానీ అసత్యమైనటువంటి ప్రాపగాండా, ఒకే అంశాన్ని 10 సార్లు చెప్పడం ద్వారా వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించచ్చు అనేటటువంటి నమ్మకంతో చేస్తున్నటువంటి కుట్రల్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. అలా కాక పొరపాటున కనుక అక్కడ ఏదైనా వ్యతిరేకత జరిగి భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి రాని పక్షంలో అక్కడ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి అత్యంత దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది. మళ్ళీ విధ్వంసాలు, బాంబు పేలుళ్ళు, పొద్దుస్తమానం తుపాకీ పేలుళ్ళు, రాళ్ళు రువ్వుకోవడాలు, సైనికుల మీద దాడులతోనే మొత్తం అంత కాలం గడిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడు శాంతి సామరస్యాలు నెలకొంటాయి భారతదేశంలో? వాస్తవాన్ని ప్రజలు గ్రహించినప్పుడే అది సాధ్యపడుతుంది. మొన్న జరిగినటువంటి జాతీయ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం 400 పార్ అని చెప్పి ఆ సంఖ్యని అందుకోలేకపోయిన తరువాత ప్రతిపక్షాల యొక్క కుట్రలు మరింతగా పెచ్చురెడుతున్నాయి. పాకిస్తాన్ నుంచి మళ్ళీ రాకలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. స్థానికంగా ఉండే ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అనేక విధాలుగా. అందువల్ల అటువంటి వ్యవస్థ రాకుండా ఉండాలంటే ఇటువంటి ఆలోచనల్ని తిప్పికొట్టాలి. అదే కనుక జరిగితే భారత ప్రభుత్వం శాంతి సామరస్యాలతో వెలిసిల్లే అవకాశం కనిపిస్తోంది. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అంశం, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు. చూస్తూనే ఉండండి NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.